యూట్యూబర్ అన్వేష్ పైన ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి మరోసారి ఫిర్యాదు చేసేందుకైతే కరాటే కళ్యాణి గారు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఇప్పుడు ఏమని ఫిర్యాదు చేయడానికి వచ్చారు? అదేవిధంగా కొన్ని సెక్షన్లు కూడా పొందుపరచాలని చెప్పేసి వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి సెక్షన్లు యాడ్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది? ఎలాంటి ఫిర్యాదు చేశారో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు. మ్యామ్ చెప్పండి. ఇప్పటికే మీరు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరి ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఏమని ఫిర్యాదు చేశారు మళ్ళీ? అంటే ఈ వెధవ మేము ఫిర్యాదు చేశాము, సెక్షన్స్ అన్నీ పెట్టారు, నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో ఆల్టర్ చేస్తామని చెప్పారు పోలీసు వారు. అలాగే ప్రపంచమంతా కూడా వీడి గురించి మాట్లాడుకునేటట్టుగా ఏదేదో మాట్లాడుతూ హిందువుల్ని బత్తాయిలని లేకపోతే బీజేపీ వాళ్ళని మా స్వామీజీని అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ఈ వెధవకి బుద్ధి రావాలి అంటే వాడు ఛానల్ బ్యాన్ అవ్వాలి. ఇవాళ కూడా చూడండి ఒకటి పెట్టాడు, మన బత్తాయిలకు మండేటట్టు చేస్తానని. ఇది వాడి స్టేటస్ ఈరోజు ఇప్పుడు లేటెస్ట్. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మేము పట్టుకొని వచ్చామండి. ఇవన్నీ ప్లస్ గజెటెడ్ ఇది ఉంది, గెజెటెడ్ ఇది ఒకటి. ఇది కూడా మేము తీసుకొని ఎందుకు వచ్చామంటే మనకి ఈ సెక్షన్ ఆల్టర్ అయిందనుకోండి వాడికి చెక్ పడుతుంది. 69 ఐటీ యాక్ట్ ఏ 69A ఐటీ యాక్ట్ ఇది కానీ అప్లికబుల్ అయితే ఇది అప్లికబుల్ చేసి ఆల్టర్ చేయండి. అందులో 67A ఉంది, 69 ఐటీ యాక్ట్ ఏ 69A కూడా పెట్టండి అని అడిగాం. దీనిలోనే వాడి అకౌంట్స్ ఫ్రీజ్ చేసే సెక్షన్ 104, 106 BNSS. సో ఇది కూడా ఆల్టర్ చేయండి అని అడిగాం. ఎందుకంటే వాడి అకౌంట్స్ ఫ్రీజ్ అయితే వాడు డబ్బులు ఇస్తాను మీరు రండి లైబుల్ కానీ ఇందాక ఎవరో చెప్తున్నారు, అడుగుతున్నాడట. 10,000 ఇస్తాడంట. అమ్మాయిలే రావాలట. ఏ అబ్బాయిలు ఎందుకు రాకూడదు అంటే నువ్వు కూడా అమ్మాయివా? మనంతే మరి అందరూ చెప్తున్నారు బయట, మరి నాకు తెలీదు నువ్వు అక్కాయో అమ్మాయో అన్నాయో. సో అదైతే నాకు సంబంధం లేదు. పాపం అనవసరంగా వాళ్ళని ఎవరినో మనం బాధ పెట్టినట్టు అవుద్ది. వీడు అలా ప్రవర్తిస్తున్నాడని చెప్తున్నా. వాళ్ళల్లో కూడా వీడి మీద పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వాళ్ళతో నేను చాలా కలిసి నిజంగా చెప్తున్నా, వాడు ఇండియాకి వస్తే వాళ్ళే కొడతారు. సో ఇదేదైతే ఈ సెక్షన్ ఆల్టర్ అయితే మనకి కన్ఫామ్గా మనం అనుకున్నది ఏదైతే అది జరుగుతుందండి. ఫస్ట్ వాడు ఛానల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి, టోటల్ అన్నీ బ్లాక్ అవుతాయి. అన్నీ బ్లాక్ అయిన తర్వాత ఈ వీడియోస్ ఆపుతాడు. జస్ట్ అప్పుడన్నా కనీసం వీడియోలు పెట్టడమే ఆగుతుంది. ఆగిందనుకోండి కొంత వాడికి ఆదాయం అన్నా గండి పడుతుంది. ఇప్పుడు 8 లక్షలు వచ్చింది, నేను ఐఫోన్ కొన్నాను, ఐఫోన్ ఆరెంజ్ కలర్లో ఉంది, సీతాన్ని పెడతాను అంటే వాడు ఎంత వెధవండి. సీతామాతని ఇంకా అవమానిస్తున్నావు కదరా నువ్వు వెధవ. నేను పెడతా ఒక గాడిదని, ఎక్కడైనా బయట వెళ్ళిపోతుంటే ఆ గాడిద పేరు అడ్డగాడిదని పెడతాను, అడ్డగాడిద అన్వేషణ పెడతా. లేకపోతే కుక్క వెళ్ళిపోతున్నా, నేను మా ఇంట్లో లేవు పెంచుకున్న వాళ్ళకి ఎవరికైనా చెప్తాను పెట్టుకోండి, మీరు అందరూ అన్వేషణ పేరు పెట్టుకోండి. ఇంకేముందో అలా పెట్టుకోండి అని చెప్తే ఎలా ఉంటుంది సార్? ఇలాంటివేనా? నేనైతే పెట్టలేను, ఎందుకంటే నా ఇంట్లో కుక్క లేదు కాబట్టి నువ్వు పెట్టుకో. మళ్ళీ మంచి వాటికి పెట్టుకోండి అమ్మా. కొంచెం ఏంటంటే ఇంకా కాలభైరుడు కుక్క కూడా. ఇంకా చెప్పండి, ఇంకా నీచమైంది ఆడు పాముల్ని పురుగుల్ని కప్పల్ని. ఏంటి సార్ ఆడు అసలు మంచినా? వాడేమో మనం నాగేంద్రుని ఎలా పూజిస్తాం? ఆ పాముల్ని ఆడు సూపులు చేసుకొని కాలనాగు, విషనాగు, ఆనాగు అని పెట్టి తింటున్నాడు వాడు. అమ్మో అసలు ఎట్లా చూస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు మరి మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఈ సెక్షన్లు అనేవి యాడ్ అవుతాయి. అంటే ఐటీ యాక్ట్ ప్రకారం 69A ఒకటి, అదేవిధంగా BNS 106 ఈ 2 యాక్ట్లు కూడా అంటే సెక్షన్లు కూడా యాడ్ అయ్యానంటే ఖచ్చితంగా అతనికి సంబంధించి చర్యలు అనేవి ఉంటాయి అనుకుంటున్నారా? దీనికి సంబంధించి అంటే ఈ 69A అనేది ఏ విధంగా పనిచేయనుంది? మీరు ఏ విధంగా దానికి అడుగులు వేయనున్నారు? 69A మనం ఇక్కడ డైరెక్ట్గా మనం పెట్టకూడదు. మనం అడిగితే వాళ్ళు పెట్టరు, ఎందుకంటే కొంచెం పెద్ద సెక్షన్స్ కదా ఇవి. ఇంకోటి ఏంటంటే ఫ్రీజ్ చేయొచ్చు దీంతో. వాడి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్స్ కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైతే యూట్యూబ్ ఉందో వాడి తాలూకా ఏవైతే మాధ్యమాలు ఉన్నాయో సోషల్ మీడియా అవన్నీ బ్లాక్ చేయడానికి వీళ్ళకి అధికారం ఉండదు. సో ఇక్కడ నుంచి త్రూ ఎక్కడైతే మనకి ఎఫ్ఐఆర్ అయిందో ఇక్కడ నుంచి మనం వెళితే మనకి ఈజీ అవుతుంది. త్రూ పోలీస్ ద్వారా వెళితే పోలీసు వారు సివి ఆనంద్ గారి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి హోమ్ అక్కడికి వెళ్తుంది సెంట్రల్కి. సో ఇవన్నీ పంపించాలంటే మనం త్రూ ఇక్కడే అనమాట మాధ్యమం. సో ఇక్కడ మనం ఇచ్చాము, ఇక్కడ నుంచి మనం మెయిల్స్ కూడా అన్నిటికీ చేస్తాం. అంత లోపల ఇది కూడా వెళుతుంది వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళకి మొత్తం ఎందుకు పెట్టాలని ఇంత వివరంగా ఇచ్చాం కాబట్టి అది చూడంగానే సార్కి అర్థమవుతుంది సివి ఆనంద్ గారికి. వారు కూడా భారతీయులందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. పోలీసు వారు నిజంగా సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ సెక్షన్ చాలా ఉపయోగపడుతుంది. వాడి అకౌంట్స్ అని ఫ్రీజ్ అవ్వడానికి, వాడి మాధ్యమాలన్నీ మూతపడడానికి అవుతుంది. కొంతకాలం మాత్రం సరదా పడమనండి. ఇప్పటికే మీరు ఫిర్యాదు చేశారు, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, కొన్ని సెక్షన్లు కూడా యాక్ట్లు కూడా నమోదయ్యాయి. దానికి సంబంధించి పోలీసులు ఏం తెలిపారు? అంటే ఇప్పటికే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అకౌంట్ విషయానికి లేఖ కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు కూడా చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఏమన్నా చెప్పారా దానికి సంబంధించి? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్కి లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ ఏదో విధంగా వారికి రిప్లై వస్తుంది, వెంటనే రావు కదండి, 1-2 రోజులు పడుతుంది. మొన్నే రాశారు, వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాత ఇంకా
ఫర్దర్ ఏం చేయాలి ఇన్వెస్టిగేషన్లో ముందే చెప్పారండి. ఇన్వెస్టిగేషన్లో చాలా సెక్షన్స్ యాడ్ అవుతాయి, ఇంకా బోల్డ్ యాడ్ అవ్వాల్సి ఉన్నాయి, యాడ్ ఆన్స్ చాలా ఉంటాయి. ఇంక దీనికి ఖచ్చితంగా వాడికి బుచ్చి బిగుస్తుంది. ఇదైతే రాసి పెట్టుకోండి. మనమే కాదండి, ఇతర దేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు. అంటే వాడు వెధవ మీద ఎంత ఇదిగా ఉన్నారు. ఎక్కడైనా దొరికితే మాత్రం దేశశుద్ధి జరిగిన ఆశ్చర్యపోకుండా మీరు ఏదైనా దేశంలో. కానీ అక్కడ చట్టాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ వాళ్ళు చేయకపోయినా వాడికి గట్టిగా మందలించడం మాత్రం చేస్తారని అనుకుంటున్నాను. బట్ ఎక్కడ దొరికినా మాత్రం వదలొద్దు, వాడిని మాత్రం వదలకండి. అన్సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పటికి కూడా వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు రిపోర్ట్ చేయండి. 2 ఆల్రెడీ కమ్యూనిటీ గైడ్లైన్స్ 2 పడ్డాయి వాడికి రిపోర్ట్స్. సో ఇంకోటి పడితే సారాలు చేసే లోపల ఇది ఎగిరిపోద్ది. కాబట్టి మీరందరూ గట్టిగా రిపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఎగిరిపోతుంది. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. వదలమండి, వదలం మేము వాడిని. సో మొత్తానికైతే అన్వేష్కి సంబంధించి ఉక్కు బిదుస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే అతనిపైన కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఆ ఎఫ్ఐఆర్లో మరికొన్ని సెక్షన్లు, మరికొన్ని యాక్ట్లు నమోదు చేయాలని చెప్పేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే కరాటే కళ్యాణి అదేవిధంగా ఆమె న్యాయవాది కూడా రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించే ఇప్పటికే ఉన్నటువంటి సెక్షన్లతో పాటు ఈ యాక్ట్లను నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి.